వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎక్కడ? ఇప్పుడు ఇదే ప్రశ్న ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. పిన్నెల్లి కోసం 8 పోలీస్ బృందాలు గాలిస్తున్నాయి. ఈ కేసులో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనాకు డీజీపీ హరీష్ కుమార్ గుప్తా నివేదిక అందజేశారు. నేరం రుజువైతే పిన్నెల్లికి 7 ఏళ్ల వరకు శిక్ష పడే ఛాన్స్ ఉంది. ఈవీఎం ధ్వంసం చేసిన కేసులో మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కోసం గాలిస్తూనే ఉన్నారు పోలీసులు. పిన్నెల్లి విదేశాలకు పారిపోతారన్న సమాచారంతో లుకౌట్ నోటీసులు జారీ చేశారు. అన్ని ఎయిర్పోర్ట్లను అలర్ట్ చేశారు. ఈ నెల 20న పిన్నెల్లిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు రెంటచింతల కోర్టులో మెమో దాఖలు చేశారు పోలీసులు. హింసాత్మక ఘటనల్లో పిన్నెల్లిని A1గా చేర్చినట్లు కోర్టుకు తెలిపారు. పిన్నెల్లిపై మొత్తం 10 కేసులు నమోదయ్యాయి. ఈవీఎం ధ్వంసాన్ని ఈసీ సీరియస్ గా తీసుకుంది. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి విదేశాలకు పారిపోయే ప్రయత్నం చేస్తున్నట్లుగా అనుమానిస్తున్నారు పోలీసులు. హైదరాబాద్ నుంచి నేషనల్ హైవే 65 మీదుగా పారిపోయేందుకు ప్లాన్ చేసినట్లు గుర్తించారు. హైదరాబాద్ ముంబై నేషనల్ హైవేపై పిన్నెల్లి వాహనాలు వెళుతున్నాయన్న సమాచారంతో ఏపీ పోలీసులు ఫాలో అయ్యారు. ఇటు సంగారెడ్డి వైపు వెళుతున్నారని గుర్తించి అక్కడి పోలీసులను సైతం అలర్ట్ చేశారు. రుద్రారం దగ్గర కారును పట్టుకునేందుకు ప్రయత్నించినట్లు సమాచారం. ఇక ఎమ్మెల్యే పిన్నెల్లి అరెస్టు కోసం ప్రయత్నిస్తున్నామన్నారు సీఈఓ ఎంకే మీనా. నేరం రుజువైతే ఆయనకు 7 ఏళ్ల వరకు శిక్ష పడే అవకాశం ఉందని తెలిపారు. ధ్వంసమైన ఈవీఎంలో డేటా సేఫ్గానే ఉందని చెప్పారు. మరోవైపు వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్టు అంశంపై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనాకు డీజీపీ హరీష్ కుమార్ గుప్తా నివేదిక అందజేశారు. రెంటచింతల మండలం పాల్వాయిగేట్ పోలింగ్ కేంద్రంలో ఎమ్మెల్యే తన అనుచరులతో కలిసి వెళ్లి ఈవీఎంను ధ్వంసం చేసినట్లు నివేదికలో స్పష్టం చేశారు. ఈ ఘటనకు సంబంధించి మే 15న పిన్నెల్లిపై కేసు నమోదైనట్లు తెలిపారు. మే 20న ఆయనను A1గా పేర్కొంటూ ఎఫ్ఐఆర్లో మార్పులు చేసినట్లు వివరించారు. పిన్నెల్లిని అరెస్టు చేసేందుకు 8 ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయని తెలిపారు. వీలైనంత త్వరగా అరెస్టు చేసేందుకు ప్రయత్నిస్తున్నామని నివేదికలో వెల్లడించారు. ఈవీఎం ధ్వంసంపై సిట్ రిపోర్టును కూడా ఈ నివేదికకు జత చేశారు డీజీపీ హరీష్ కుమార్ గుప్తా.